నెలల కూటమి పాలనలో స్కామ్లు తప్ప స్కీమ్స్ లేవన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అనేక అబద్దాలు చెప్పారని అమర్నాథ్ ఆరోపించారు. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు దిట్టా అని సెటైర్లేశారు. చంద్రబాబు ప్రసంగం చూస్తే అట్టర్ ఫ్లాప్ సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేసినట్టుందన్నారు గుడివాడ అమర్నాథ్. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడంలో ఆయన్ని మించినటువంటి దిట్ట మరొకరు లేరు. సూపర్ 6, సూపర్ 7 ఇది పెద్ద సూపర్ హిట్ అని చెప్పేటువంటి ప్రయత్నం మరొకసారి రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ వారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎలా ఉందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సినిమాకి 100 డేస్ ఫంక్షన్ చేసినట్టుగా ఉంది. సహజంగా ఏదైనా ఒక ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటి హామీని నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి అమలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం హామీ ఇచ్చాం కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒకసారో లేదా 3 సిలిండర్ల పేరు చెప్పి 1 సిలిండరో లేకపోతే అన్నదాత సుఖీబాబా పేరిట 20,000 చెప్పి ఒక 5,000 రూపాయలు. నందమూరి బాలకృష్ణపై మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాగి మాట్లాడితే చిరంజీవి స్థాయికి వెళ్తానని బాలకృష్ణ అనుకుంటే అది ఆయన అమాయకత్వమన్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ స్పందన కోసం చిరంజీవి అభిమానులు ఎదురుచూస్తున్నారని, వాళ్లు స్పందిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు గుడివాడ అమర్నాథ్. ఏది పడితే అది మాట్లాడితేనో, నోటుకొచ్చినటువంటి మాటలు చిరంజీవి గారిని అంటేనో, ఏకవచనంతో చిరంజీవి గారిని సంబోధిస్తేనో ఆయన స్థాయికి మనం వెళ్ళిపోతామని అనుకుంటే నీ అమాయకత్వం. కానీ బాధ ఏంటంటే ఇంతమంది చిరంజీవి గారి అభిమానులు, ఇంతమంది పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినా సొంత తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ వారి నుంచి స్పందన కోసం మేం కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారు స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకా ఉచిత